హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శైలజ వాల్మీకి యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను టేస్టీ కొబ్బరి పాలన్నం తయారు చేయబోతున్నాను అండి. ముందుగా ఒక చిప్ప కొబ్బరిని వేడి చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా అండి. ముందుగా కట్ చేసుకున్న కొబ్బరిని ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పౌడర్ను ఇలా స్ట్రెయిన్తో వడకట్టుకోవాలి. ఇలా స్ట్రైట్నర్లో వడకట్టేసుకోవాలండి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ పిప్పిని కూడా ఇంకొకసారి మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో ఉన్న కొబ్బరి పిప్పిని ఇలా స్పూన్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి. దాంట్లో ఎక్స్ట్రా వాటర్ కూడా ఇలా వచ్చేస్తాయండి. ఈ కొబ్బరి పిప్పిని పడేసుకోవచ్చు. ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకొని కొబ్బరి పాలను అయితే ప్రిపేర్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేశానండి. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలండి. ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు సరిపడినంత మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను చిన్నగా ఉన్నటువంటి స్పూన్తో 3 టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు 4 లవంగం మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, నా దగ్గర ఉన్న జాపత్రి వేసానండి. మీ దగ్గర బిర్యానీ ఆకు, ఇంకా మీ దగ్గర ఉన్న యాలకులు, బిర్యానీ మసాలా మొత్తం ఉంటే వేసేయచ్చండి. నా దగ్గర ఉన్న బిర్యానీ మసాలా యాడ్ చేశానండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేయాలండి. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేస్తున్నానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇప్పుడు యాడ్ చేశాను. ఇలా అన్నిటినీ ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఉండాలండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు అన్నింటినీ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మనం వేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఎర్రపడే వరకు కలుపుతూ ఉండాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. 2 నిమిషాలు మూత ఉంచేసుకోవచ్చండి. లేదంటే ఇలానే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా ఎర్రబడ్డ తర్వాత ఇలా మెరూన్ కలర్లో ఉన్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి 1 గ్లాస్ బియ్యాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇలా వడకట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని ఇలా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న గ్లాస్, ఒక గ్లాస్తో 250 ml ఉన్న ఒక గ్లాస్తో ఒక రైస్ని నానబెట్టుకున్నాను. మీకు ఎంత కావాలో ఆ క్వాంటిటీలో రైస్ని నానబెట్టుకుండా అంతే క్వాంటిటీలో చూసుకొని కొబ్బరి చిప్పని కూడా అలానే కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు కావాలి కాబట్టి నేను నా దగ్గర ఉన్నటువంటి ఒక చిప్పను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసేసుకొని నేను కొబ్బరి పాలని ప్రిపేర్ చేశాను. ఇలా వేసుకున్నటువంటి ప్యాన్లో వేసుకున్నటువంటి రైస్ని అలా ఇలా
కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి 2 గ్లాసుల కొబ్బరి పాలను ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఇలా కలుపుతూ ఉండాలి. కింద అడుగు పట్టకుండా ఈ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కొబ్బరి పాలు సరిపోకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1 గ్లాస్ కొబ్బరి పాలు 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏమవ్వదు. ఇప్పుడు తర్వాత ఒక చిన్న స్పూన్తో సాల్ట్ యాడ్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక చిన్న స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. దీంట్లో మంచి ఫ్లేవర్నిచ్చే గరం మసాలా అండి, సీక్రెట్ ఇంగ్రీడియంట్. నేను ఇప్పుడు చిన్న స్పూన్తో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా. అలాగే కొంచెం 2-3 కొమ్మల కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నా. ఇలా కలుపుతూ మూత ఉంచేసుకోవాలండి. అంతే అండి, టేస్టీ అండ్ సింపుల్ కొబ్బరి పాలన్నం అండి. పిల్లలైతే లంచ్ బాక్స్లో చాలా ఇష్టపడతారు. క్విక్గా తయారయ్యే టేస్టీ కొబ్బరి పాలన్నం అండి. అలాగే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గంట సింబల్ని కూడా నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అంతే అండి, టేస్టీ కొబ్బరి పాలన్నం రెడీ. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.